క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరణాత మన సమాధానకర్త అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, అనేక సార్లు మన జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉంటుంది. అంతా సఖ్యంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ సమస్య కూడా ఉండదు. అయినప్పటికీ కూడా మన హృదయంలో నెమ్మది ఉండదు. మనసంతా అలజడితో నిండి ఉంటుంది. సరిగా నిద్ర పట్టదు. సరిగా ఎవరితోనూ మాట్లాడలేము. ఏ పని కూడా ప్రశాంతంగా చేయలేము. అందరూ మనతో బాగున్నప్పటికీ కూడా మనకి సమాధానం ఉండదు. కారణం ఏమిటి? ఎందుకు ఇలాంటి పరిస్థితి మనలో ఉంటుంది అనేదానికి భక్తుడు ఇలా అంటున్నాడు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు 22:21. ఏ ఆటలోనైనా సరే ఎవరు గెలిచారో చెప్పటానికి, ఆటను ఎలా ఆడాలో చెప్పటానికి ప్రతి ఆటలో ఒక రిఫరీ లేదా మధ్యవర్తి ఉంటారు. మనము ఆట ఆడేటప్పుడు ఏమైనా నియమాలను అతిక్రమిస్తే లేదా ఆటను సరిగా ఆడకపోయినట్లయితే అతడు వెంటనే ఈలను వేస్తాడు. దానిని బట్టి ఆటగాడు ఎక్కడో ఏదో పొరపాటు చేశాడని గ్రహించి రెండవసారి ఆ పొరపాటు జరగకుండా సరిగా ఆడటానికి ప్రయత్నిస్తాడు. ఇదే విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎలా ఉన్నామో తెలియపరచుటకు మనకు కూడా ఒక మధ్యవర్తి ఉన్నారు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో దారి తొలగిపోయినప్పుడు ఆయన కూడా ఈల వేసినట్లుగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఉదాహరణకి, మేలు చేయగలిగి ఉండి కూడా ఎదుటివారికి సహాయం చేయనప్పుడు, హృదయంలో క్షమాపణ లేకుండా వేషధారణగా మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, లేదా ఇంకేదైనా పాపంలో పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ తెలియజేస్తారు. అప్పుడు ఆయన స్వరములు విని కూడా మనం విధేయత చూపించకుండా ముందుకు సాగినట్లయితే మనలో క్రీస్తు సమాధానం అనేది ఉండదు. అందుకే ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కొలస్సీ 3:15. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరికకు విధేయత చూపి దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉంటామో అప్పుడు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మనం పొందుకోగలము. నేస్తమా, ఇట్టి సమాధానం నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబం అంతటిలో ఆ సమాధానకర్త అయిన క్రీస్తు ద్వారా పొందుకుందువుగాక. ఆమేన్. మర్నాథ.